నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరి ముఖ్యంగా నమస్కారం. అందరూ చెప్తుంటారు డైట్ చేస్తే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తీరిపోతాయి, చిటికేసి చెప్తుంటారు కదా. ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్ కి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి అధిక శాతం రిజల్ట్ రావడానికి వెనక ఉన్న మెకానిజం ఏంటి, ఆ సైన్స్ ఏంటి, వివరంగా ఇవాళ చర్చించుకుందామా. యాంటీ ములేరియన్ హార్మోన్ విన్నారా పేరు? ఆడవాళ్ళు తప్పకుండా వినుంటారు. ఏఎంహెచ్ అంటే ఏంటో. అది ఎక్కువగా ఉంటే ఆడవాళ్ళ అండాశయంలో ఎగ్స్, ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ఎంత మేరకు ఉన్నాయి నిలవ అనేది తెలియపరుస్తుంది. గర్భధారణ సామర్థ్యాన్ని కూడా అంచనా వేయగలుగుతుంది ఏఎంహెచ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అధిక శాతంలో ఉన్న ఈ ఏఎంహెచ్. పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నప్పటికీ ఈ ఏఎంహెచ్ అధిక మోతాదులో ఉంటే దాన్ని కూడా సరి చేయగలుగుతుంది. ఎప్పుడు చేస్తారు ఈ పరీక్షని? ఆ రేంజ్, ఒకవేళ పరీక్ష చేస్తే దాని రేంజ్ 1 నుంచి 4 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉండాలి. 3-4 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉంటే ఏఎంహెచ్ అధిక శాతంగా ఉండి గర్భధారణ సామర్థ్యాన్ని అంచనా వేయగలిగి ఆ సమస్య నుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది. పీరియడ్స్ అస్తవ్యస్తంగా వస్తున్నప్పుడు గాని, గర్భధారణలో సమస్యలు ఉన్నప్పుడు గాని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు గాని ఇటువంటి పరీక్ష చేస్తారు. ఎప్పుడు చేస్తారు? పీరియడ్స్ లో ఎప్పుడైనా చేయొచ్చు. ఇతర హార్మోన్ల లాగా ఇది మెన్సెస్ తో సంబంధం లేదు. కానీ పీరియడ్స్ వచ్చిన 2వ రోజు చేయించుకోవటం మంచిది అని సెల్ హెల్త్ విధానం చెప్తుంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి పరిష్కారం సెల్యులర్ మెటబాలిక్ డైట్ లో ఈ సెల్ హెల్త్ క్లినిక్ విధానంలో ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు సైంటిఫిక్ గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. దాని బయోలాజికల్ రేంజ్, ఏఎంహెచ్ బయోలాజికల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు దాని రేంజ్ జనరల్ గా 1 నుంచి 4 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉంటుంది. 3 నుంచి 4 నానోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఏఎంహెచ్ లెవెల్స్ అధికంగా ఉన్నట్టే లెక్క, గర్భధారణ సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్టే లెక్క. అసలు ఆ ఏఎంహెచ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో సెల్ హెల్త్ విధానంలో ఎలా తగ్గుతుంది అని వివరించే ముందు అసలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. వయసు పెరుగుతున్న కొద్దీ ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోవడం సాధారణమే కదా. పీసీఓఎస్ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఇది తగ్గిపోవడానికి కారణం అవుతుంది. మీకు ఫాలిక్యులర్ డ్యామేజ్ జరిగిన, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే లేదు, ఏదైనా అనారోగ్యం బారిన పడతారు, కీమోలో, రేడియేషన్ లో, సర్జరీలో చేయించుకుంటారు, అప్పుడు కూడా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోతాయి. మరి ముఖ్యంగా ఆహార లోపాలు, పోషక విలువలు ఉన్న ఆహారం అందకపోవడం వల్ల కూడా ఈ ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మన సెల్ హెల్త్ లో దాన్ని ఎలా మెరుగుపరుస్తాం, దాని సమస్య నుంచి ఎలా పరిష్కారం దిశగా వెళ్తాం, ఇప్పుడు దాని గురించి కూడా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి చెప్పినప్పుడు దాని పరిష్కారం చెప్పకుండా వదిలివేయటం కరెక్ట్ కాదు. సెల్ హెల్త్ విధానంలోనే పరిష్కారం ఉంది అని వాళ్ళ మీ ముందు ధైర్యంగా, నమ్మకంగా మీ ముందుకు వచ్చి మీకు చెప్తున్నానంటే ఆ మెకానిజం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సంతానలేమితో బాధపడుతున్న వారు మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ తో, సప్లిమెంటరీ సపోర్ట్ తో, ఎటువంటి మందులతో అవసరం లేకుండా మా సెల్ హెల్త్ విధానాన్ని పాటించి చక్కటి పరిష్కారాన్ని పొందగలుగుతున్నారు అని మీ ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి నా ఈ ప్రయత్నం అండి. ఏఎంహెచ్ లెవెల్ స్థాయిని పెంచడం సిఎండి వల్ల మాత్రమే సాధ్యం. సెల్యులర్ విధానం వల్ల సాధ్యం. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం నుంచి హాయిగా పరిష్కరించబడి చక్కటి ఒక పాపనో బాబునో కనగలిగే సామర్థ్యం మా విధానంలో ఉంది. దాని వెనకమాలున్న సైంటిఫిక్ మెకానిజం ఏంటో ఇవాళ మీ ముందు ఉంచాను కదండి. సమస్య తీవ్రతను బట్టి మీరు మా డాక్టర్లను సంప్రదించండి. సెల్ హెల్త్ క్లినిక్ లో ఉండే లేడీ డాక్టర్స్ అందరూ ఈ పూర్తి విజ్ఞానంతో, న్యాచురోపతిక్ సైన్స్ తో, ప్రాచీన వైద్య శాస్త్రం యొక్క పూర్తి అవగాహనతో మీ ముందు మీకు సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి మీ సమస్యను వివరించండి, మా డాక్టర్ల సలహా తీసుకోండి, వాళ్ళు సంప్రదించండి, వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ అర్థం చేసుకోండి, సిఎండి యొక్క దమ్మేంటో అర్థం చేసుకోండి, దాని వెనకాల ఉన్న మెకానిజం ఏంటో అర్థం చేసుకోండి. తద్వారా మీ సమస్యని పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.